ద్వేషాన్ని రూపు మాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని సిద్దిపేట మాజీ మున్సిపల్ రాజా నర్సు 23వ వార్డు కౌన్సిలర్ కెమ్మెసారం ప్రవీణ్ అన్నారు. సిద్దిపేట పట్టణం 26వ వార్డులో కౌన్సిలర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. ముస్లిం నిరుపేదలకు రంజాన్ పండుగకు కావాల్సిన నిత్యావసర వస్తువులు వారికి అందజేశారు. మొట్టమొదటిగా ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీ సిద్దిపేటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభం చేశారన్నారు. ఈ మాసంలో నెల రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారన్నారు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా 26వ వార్డులో రంజాన్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, కనకరాధన్న గారికి, అదేవిధంగా వజీర్ కౌన్సిలర్ గారికి, వార్డు ప్రజలందరికీ, ముస్లిం అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ పండుగకు కేసీఆర్ కిట్టు ద్వారా పేద ముస్లిం ప్రజలకు అందరికీ కూడా అందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేద ముస్లింలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి రంజాన్ కిట్టు బంద్ అయింది. ప్రతి విషయంలో కూడా ఇక్కడ అన్యాయంగా ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రభుత్వాలు చేయకున్నా సరే ఒక స్వహృదయంతో, ఒక పెద్ద మనసుతోటి వార్డు కౌన్సిలర్గా ప్రవీణ్ నా పేద ప్రజలకు తప్పకుండా ప్రభుత్వం ఆదుకోకున్నా సరే కానీ మేమైతే ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈనాడు రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలైనటువంటి రంజాన్ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇకమైన కళ్ళు తెరవాలి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, మైనార్టీలకు ఎంత పెద్ద పీట వేసినాం, దాన్ని గమనించి ఇప్పటికైనా ఆ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు ప్రభుత్వం ఆలోచన చేయాలి.